ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుచానూరు స్టేషన్ పరిధిలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మంచు మోహన్ బాబును తిరుచానూరు పోలీసులు ఏటూగా చేర్చారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే కిడ్నాప్ కేసులో మంచు మోహన్ బాబు పైన మంచు విష్ణు పైన కూడా కేసు నమోదవటం మనం చూస్తున్నాం. విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మంచు మోహన్ బాబుని తిరుచానూరు పోలీసులు A2గా చేర్చారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుచానూరు స్టేషన్ పరిధిలో తనపై ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుని క్వాష్ చేయాలంటూ కూడా ఆయన ఈ విధంగా మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. పిటిషన్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి అనేది కూడా మనకి ఇంకా తెలిసే అవకాశం కనిపిస్తుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, రేపే ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు అలాగే విద్యా సంస్థల చైర్మన్ మోహన్ బాబు పై నమోదైన కేసుకు సంబంధించి కూడా ఈ రోజు ఐటీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సినీ నటుడు మోహన్ బాబు. ఈ పిటిషన్ ని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా కోర్టు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే విద్యార్థి సంఘ నాయకుడు కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కూడా మోహన్ బాబు పై కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబు A2 నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసు నేపథ్యంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మరొక వైపు ఈ కేసుకు సంబంధించి తనకు అరెస్టు నుంచి మినహాయింపు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ధర్మాసనం పిటిషన్ అయితే విచారణకు స్వీకరించింది. రేపు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే ఏదైతే తనపైన నమోదైన కేసుని కాష్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే మరి పోలీసుల నుంచి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకోవచ్చు? ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో తిరుపతి పోలీసులు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే కిడ్నాప్కి గురైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? అంటే ఖచ్చితంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు సంబంధించి కూడా ఈ కేసులో మోహన్ బాబుకి బెయిల్ మంజూరు ఇవ్వాలన్నా లేకపోతే ఏదైతే కేసుని డిస్మిస్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లే పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. ఇక రెండో వైపు సంబంధించి కూడా పోలీసులు ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారు. విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, విద్యార్థుల బెదిరింపు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలనేది విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఇంకొక వైపు కనిపిస్తా ఉంది. రత్న శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే A2గా ఉన్నట్లు తెలుస్తుంది మోహన్ బాబు. అసలు తిరుచానూరు పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనుకోవచ్చు, A2గా చేర్చడం కూడా మనం చూస్తున్నాం మోహన్ బాబుని. తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు పై కూడా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా రుజువు అయితే ఖచ్చితంగా 7 సంవత్సరాల పైగా కూడా ఆయనకు శిక్ష పడే అవకాశం మరొక వైపు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో కూడా ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని మోహన్ బాబుకు సంబంధించి విచారణకు వస్తుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ హైకోర్టు మాత్రం రేపటికి వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రేపైనా మోహన్ బాబుకి ఊరట లభిస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మోహన్ బాబుకు సంబంధించి కూడా నమోదైన కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు. ఎందుకంటే తిరుపతిలో విద్యార్థి సంఘాల కిడ్నాప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. సో ఈ సంచలనం సృష్టించిన వ్యవహారానికి సంబంధించి మోహన్ బాబు తరచు వివాదంలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా PR సతీష్ పేర్లతో కూడా చేర్చడం దగ్గర నుంచి వివాదానికి పూర్తి స్థాయిలో దారితీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సతీష్ ని A1గా, మోహన్ బాబుని A2గా, అలాగే ఆయన కుమారుడు విష్ణుని A3గా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా కిడ్నాప్ సెక్షన్ కింద, నాన్ బెయిల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన కనుక హైకోర్టులో ఓటర్ లభించబోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, రేపు ఈ విచారణ అంటే ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి వాదోపవాదనలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా ఒకవైపు వాదనలు వినిపించేందుకు ఇప్పటికే ఇంటర్నెట్ పిటిషన్ విద్యార్థి సంఘాలు దాఖలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా రేపు విచారణకు వస్తుంది. కాబట్టి ఇటు పోలీసులకు సంబంధించి కావచ్చు, అలాగే అటు పోలీసుల తరఫుకు సంబంధించి కావచ్చు, అలాగే విద్యార్థి సంఘాల వైపు నుంచి కావచ్చు, 3 వైపుల నుంచి కూడా ఈ కేసులకు సంబంధించి
విచారణ జరిగే అవకాశం ఉంది. దీంట్లో మోహన్ బాబుకు సంబంధించి తాను ఎక్కడికి వెళ్ళట్లేదు, పోలీసులు ఎప్పుడు విచారణకి పిలిచినా తాను హాజరవుతాను, తనకి బెయిల్ ఇవ్వాలి, తన అనారోగ్యం వయసు దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆయన కోరే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.